మరలిరాదు ఈ జీవితం. ఒకే జీవితం, ఒకే అవకాశం. మన చేతుల నుంచి ఒకసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కి రావడం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, అశ్లీలం, జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ తెలిపారు. స్థానిక విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరలిరాదు ఈ జీవితం, మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ, ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వల్ల 2021లో రాష్ట్రంలో 8067 ఆత్మహత్యలు నమోదయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు. దేశంలో 70 నుండి 85% మహిళలపై నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3,56,00,000 మంది జాతీయ యువత మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారకులవుతున్నారని విమర్శించారు. కలీముల్లా ఖాన్ అండి, ఐడియల్ యూత్ మూవ్మెంట్ స్టేట్ ప్రెసిడెంట్. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకి, ఆత్మీయులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఇది యువకులలో పనిచేసేటువంటి సంస్థ. యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి, ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి ఒక సంస్థ. ఇవాళ ఈ ఆధునిక యుగంలో యువకులని అనేక చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. దీని ద్వారా దేశ భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఇవాళ పరిస్థితి మనం గమనిస్తూ ఉంటే, మత్తు పదార్థాలు విరివిగా లభించడం, లేదంటే దాన్ని ఒక ఫ్యాషన్గా ప్రారంభించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. కాబట్టి ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒక రైట్ డైరెక్షన్లో ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా యువకులలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి యువకులని వాళ్ళ యొక్క జీవితాలని అర్థవంతంగా ముగించేలా చేస్తూ ఉన్నాయి. మనం పాత గణాంకాలని కనుక ఒకసారి పరిశీలిస్తే, ఈ మత్తు పదార్థాల వల్ల దాదాపు 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, మహిళలపై జరిగినటువంటి నేరాలను కనుక చూస్తే దాదాపు 70 నుంచి 80% వరకు ఇవి మద్యం మత్తులో చేసినటువంటి నేరాలుగా మనందరం కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలని కనుక తీసుకుంటే ఇవి కూడా చాలా ఎక్కువగా మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు. WHO ఒక నివేదికను మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా 100 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 13 ప్రమాదాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఆ 13 ప్రమాదాలు కూడా దాదాపుగా అందులో 50% కంటే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల, మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యువకులందరూ కూడా తమ జీవితాన్ని అమూల్యమైనదిగా భావించాలి. ప్రతి సూర్యోదయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి. తమ జీవితాన్ని ఈ చిన్ని మత్తు పదార్థాలలో పడిపోయి తమ జీవితాన్ని ముగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ మద్య నిషేధం ఏదైతే మీరు అమలు చేస్తానన్నారో అది ఎంతవరకు వచ్చింది, దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు, గాంధీజీ కలలుగనటువంటి స్వరాజ్యం పేరుతో గాంధేవాదులు కూడా ఇవాళ మద్య నిషేధానికి వైపు ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి, వీటన్నిటిపై కూడా మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం. ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి మెమోరాండం ఇస్తాం. అదేవిధంగా మద్యపానం ఏదైతే ఉందో అవి ఊరి మధ్యలో కాకుండా ఊరి చివరిలోకి, ఊరి మధ్యలో విద్యాలయాల దగ్గర, మసీదుల దగ్గర, గుడుల దగ్గర, చర్చిల దగ్గర ఇక్కడ ఎక్కడా లేకుండా దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఈ రోజు భవన నిర్మాణం కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బి వెంకట్రావు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగిందని, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం నాయకులు ఇసుక కుంభకోణం చేశారని, ఇసుకను ఆపేశారు, కుంభకోణం జరిగిందని చెప్పిన నాయకులను ఈ కారణంగా 6 నెలలు ఇసుక నిలిపివేయడం, తరువాత కోవిడ్ కారణంగా పనులు దొరక్కపోవడంతో భవన నిర్మాణం కార్మికులు జీవితం అతలాకుతలమైందని అన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు చెందిన డబ్బులు సుమారు 1300 కోట్ల రూపాయలు వేరే పథకాల కోసం మళ్లించి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టడం జరిగిందని చెప్పారు. గౌరవ మహిళా నాయకురాలు అనసూయ మాట్లాడుతూ సిమెంట్, ఐరన్, ఇతర వస్తువులు ధరలు పెరిగాయి, మా డబ్బులు మాకే ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండోది ఏంటంటే ఈరోజు ప్రధానంగా చంద్రన్న బీమా పేతన ఆనాడు ఈరోజు జగనన్న బీమాతోనే రాజన్న బీమాతోనే ఈరోజు తీసుకెళ్లిపోయిన డబ్బుల్ని బోర్డు తిరిగి చెల్లించాలి. సంక్షేమ పథకాలకి మా బోర్డుని ముడిపెట్టి లింక్ పెట్టొద్దని సత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అమ్మా చెప్పండి, ఏ విధంగా చెప్తారు ఈ ఆందోళన? ఈ ఆందోళన కార్యక్రమం 2019లో జగన్ ప్రభుత్వం ఎక్కిందండి. భవన నిర్మాణ కార్మికులకి అయితే గొడ్డలు పెట్టిలాంటిదైంది. ఎందుకంటే ఏకంగానే ఇసుకని ఆలుసూలు లేకుండా ఏకంగా ఇసుకని 6 నెలల పాటు బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల మా భవన నిర్మాణ కార్మికులు చాలా మంది అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అందరు కార్మికులకి సహాయం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి మేము సాయం చేస్తాం, మీరు అర్జీలు పెట్టండి అనేసి మాకు వాళ్ళు పిలిపించిన తర్వాత మేము పెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము కరోనా సాయం కోసం అర్జీలు పెట్టాం. అయ్యా ప్రభుత్వం సొమ్ము ఇవ్వద్దు, మా బోర్డులో సొమ్ము ఏదైతే ఉందో మా బోర్డు సొమ్ము మాకు చెల్లించండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. దానికి ఇస్తానని చెప్పి కూడా మాట తప్పనన్నాడు, మనం తిప్పనన్నాడు. ఈరోజు మాట తప్పారు, మనం తిప్పారు. అలాగే ఏ రోజైతే పెట్టండి మేము వస్తామని చెప్తారు, ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదే కాకుండా ఏదైతే ఈ బోర్డు సంక్షేమ బోర్డు ఉందో ఈ బోర్డు ప్రభుత్వాన్ని కాదు, ఎవరు సొమ్ము కాదు. మేము బిల్డింగ్ మీద పనిచేస్తేనే వస్తుంది 1% సెస్. మా కష్టం అనేది మా రక్తాన్ని చెమటగా మా మార్చి వాటి సొమ్ముని ఈ రోజు ఈ ప్రభుత్వం లూటి చేస్తుంది. ఏదైతే 1250 కోట్ల రూపాయలు రాజన్న బీమాకి అలాగే పవర్ ఫైనాన్స్ కంపెనీకి కూడా తరలించింది. అవి ఏవైతే ఉన్నాయో అవి మా బోర్డుకి చెల్లించాలి. ఏవైతే మా క్లైమ్లు ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది. ఎందుకంటే పిల్లలు డెలివరీ అయిన భవన నిర్మాణ కార్మికుల పిల్లలు డెలివరీ అయినా వస్తూ ఉన్నాయి. అలాగే కార్మికుడు భార్య డెలివరీ అయినా వస్తుంది. డెలివరీకి అలాగే మ్యారేజ్కి అలాగే స్కాలర్షిప్లు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బోర్డు 12, 14 మేమో తీసుకొచ్చి ఆపివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. అనేక రూపాల్లో పోరాటం కూడా చేస్తా ఉన్నాం. చేసిన క్రమంలో ఈరోజు ఏమంటున్నాడంటే కార్మిక శాఖ మంత్రి ఆయనకి భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు తాలూకా సంగతి తెలుసో లేదో మరి నాకు తెలియదు, కానీ మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా, అందులో భాగమే అందుకు దాపుతున్నామని. నవరత్నాలు ఎవరికి ఇస్తున్నామన్నారు? ఇది ప్రభుత్వం సొమ్ము కాదు. మేము ఏదైతే బోర్డుకి చెల్లిస్తా ఉన్నామో సెస్ 1% సెస్, అలాగే ప్రతి కార్మికుడు 5 సంవత్సరాలకు 60 రూపాయలు చెల్లిస్తా ఉన్నాడు. ఆ సొమ్ము అంతే తప్ప కానీ ఇది ఎవరో అప్పు సొమ్ము కాదని మేము అడుగుతున్నాం. ఇది ఎంత విడ్డూరము! తండ్రి ఎక్కినటువంటి బోర్డుని ఈ రోజు కొడుకొచ్చి దాన్ని పూర్తిగా నిర్వహించింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడే కాదు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు ఇసుక అది ప్రకృతి, ఎవరు పండించింది కాదు. ఆ ప్రకృతిని ఈరోజు దున్నపోతులు దెబ్బలాడుకొని లేకపోయిన మట్టిసినట్టుంది. రాజకీయ నాయకులు వీళ్ళు కాదని వాళ్ళు కాదని వీళ్ళు దెబ్బలాడుకొని ఈరోజు మా భవన నిర్మాణ కార్మికులు పొట్టలు పడతా ఉన్నారు. అదే కాకుండా సిమెంటు, ఐరన్ రేట్లు చూస్తే విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికి కూడా 20 రోజులు కూడా పని దొరకలేదు. పని లేక అన్నమో రామచంద్ర నేడుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడికి ఎన్నాళ్ళు కార్మికుడికి ఎత్తుకొని వాండర్ వచ్చాడు. ఈరోజు వాండర్ని ఎత్తుకొని మేము వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వం. ఏవైతే 12, 14 మేమో ఉందో రద్దు చేయాలి. అలాగే ఏదైతే మా బోర్డుకి చెల్లించవలసిన 1250 రూపాయలు 50 కోట్ల రూపాయలు చెల్లించాలి. అలాగే మా పెండింగ్ లో ఉన్న క్లైమ్లు అనేది చేయాలని మేము కోరుతున్నాం. చెప్పండి, ఏ విధంగా చెప్తారు మీరు ఈ విషయాన్ని? మిత్రులారా, నా పేరు బెల్వాడ వెంకట్రావు, విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నాను, సిఐటి నుంచి. మిత్రులారా, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో
2850 కోట్ల రూపాయలు ఉండేవి. ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికే ఖర్చు పెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది ఇది కేంద్ర చట్టం. ఇది జగన్ పెట్టినటువంటి నవరత్నాలు. ఈరోజు జగన్ ఉంటే ఉంటాయి, జగన్ పోతే పోతాయి. కానీ సంక్షేమ బోర్డు అనేది, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అనేది 1996లో కేంద్ర ప్రభుత్వంతో మేము పోట్లాడి భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది చట్టం. కాబట్టి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవలసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ నిధుల్ని తన ప్రభుత్వ అవసరాల కోసం దాదాపుగా 1950 కోట్ల రూపాయలు మా డబ్బులు తిరిగి ప్రభుత్వ పథకాలకి పట్టుకుపోవడం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు ఏమి ఇచ్చామని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందరినీ బ్యాంక్ అకౌంట్లు ఇమ్మన్నాడు కరోనా సమయంలో. మీకు డబ్బులు వేస్తాం, మీకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి అని అన్నారు. మేమందరం ఎంతో ఆశతో భవన నిర్మాణ కార్మికులంతా బ్యాంక్ అకౌంట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు వేయలేదు. పైగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు తీసుకెళ్లి జగన్ నవరత్నాలకు వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. జగన్ గారు ఇంటికి 3-3 చొప్పున చూసుకుంటే 1,20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళెవ్వరికి చిరంజీవి కళా పరిషత్ అపన్నహస్తం, క్యాన్సర్ రోగికి విరాళం, నిత్యావసర సామగ్రి పంపిణీ, పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, దయగల హృదయమే దైవ మందిరం అని పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు. నగరంలోని డబ్బా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన పి లావణ్య క్యాన్సర్ వ్యాధి బారిన పడి తీవ్ర అవస్థలు పడుతోంది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ నయం చేయించడానికి లావణ్య కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు భర్త పెనుమత్స వర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే భార్య లావణ్యకు వైద్యం చేయిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి కళా పరిషత్ అధ్యక్షులు గెంబలి జగదీష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగదీష్ తన మిత్ర బృందం సహాయం తీసుకుని లావణ్యకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు తదితరుల చేతుల మీదుగా 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని లావణ్య కుటుంబీకులకు అందజేశారు. జగదీష్ చేసిన సాయం మరవలేందంటూ లావణ్య భర్త వర్మ ధన్యవాదాలు తెలిపారు. సినీ నటుడు రవితేజ లావణ్య 2 పిల్లల్లో కుమార్తెను దత్తత తీసుకుని చూసుకుంటానని భరోసా ఇచ్చారు. పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం చేశారు. గౌరవాధ్యక్షురాలు విజయరమణి చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బయ్యా శ్రీనివాస్, బి శ్రీనివాస్ పట్నాయక్, ఎన్ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరాడ శ్రీనివాసరావు, నవీన్, విశ్వేశ్వరరావు, అర్జునరావుతో పాటు అనేక మంది పాల్గొన్నారు. రేపు వాళ్ళని ఇంటికి పిలిచి సాయం చేస్తారు నాగరాజు కూడా. ఎందుకంటే మనం ఇన్ని విషయాలు చెప్పక్కర్లేదు. వేదిక పదిన అందరూ కూడా మనందరం కూడా పెద్దలు వివిధ రకాల కార్యక్రమాల్లో కలుసుకుంటాం. జగదీశ్ కార్యక్రమానికి సందర్భం తలపెట్టినంటే దానికి ఒక చెయ్యి వేసుకుంటే వెళ్ళిపోవడమే. మనిషి చెయ్యి వేస్తే ఏ పని అయినా సరే అది సులభంగా పూర్తి అయిపోతుంది. మా విజయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి 2 సంవత్సరాల కాడ నుంచి ఎంతైనా సాయం అడిగితే ఏదో చేస్తూనే ఉంటది. తెలుసు మీ అందరికీ కూడా. మనం అందరం కూడా సాయం చేయడం మనందరికీ ఇతోదికి లక్ష్యం. ఆ సాయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మంచి ప్లాట్ఫామ్ చిరంజీవి కళా పరిషత్ తరఫున మీరు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయార్థ హృదయులే. ఎవరో తోచిన ఇందాక నాకు చెప్పారు, తమ్ముడు నేను కూడా పెట్టి ప్లీజ్ సాయం చేస్తాను, ఇవాళ జగదీష్ పెట్టాడు కదా అన్నాడు. అలా ఏంటంటే నేను కూడా నన్ను అడిగాను, ఫోన్ చేయగలను తమ్ముడు ఏం సూటిగా అడిగాను, తమ్ముడు ఏం కావాలని అని ఏమొద్దే నువ్వు ఇవ్వండి అన్నాడు. మేము కూడా జర్నలిస్టులు అయినప్పటికీ కూడా అనేక సాయం చేస్తుంటాం. ప్రతి ఏటా కూడా వివేకానంద అనాథాశ్రమానికి నా 1 లక్ష రూపాయలు ఇస్తాను విరాళం. అలా కూడా సంవత్సరానికి ఇస్తుంటాం అని బయటికి చెప్పాం. ఇప్పుడు ఈ లావణ్యనే ఈ వ్యాధిగ్రస్తురాలకి మనం చేయాల్సింది చేస్తే మిగతాది ఈ ఊర్లో చాలా మంది అవతలు ఉన్నారు. ఎవరు వంతు చేస్తే ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది. ఏదేమైనా మీరు మంచి కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇదే సమస్య మన బంధువులకు రావచ్చు, మన దగ్గరకు రావచ్చు, చుట్టాలు రావచ్చు, కానీ
తలా ఒకటి చేయిస్తే ఎంత సులభంగా ఉంటుంది అన్నది ఒక అందుకు చక్కని ఈ వేదిక, ఈ ప్లాట్ఫామ్ జగదీష్ని మరోసారి నేను అభినందిస్తూ, మరి సోదరులు అల్లిపురం సుబ్రహ్మరెడ్డి అంటారు, అందులో నాగరాజు గారిని సుబ్రహ్మరెడ్డి శివలింగం పెట్టకపోయినా సుబ్రహ్మరెడ్డి గారు పెట్టి పూజ చేస్తున్నారు మన అందరితోనే. మొన్న తన పుట్టినరోజు జరుపుకుంటే 10,000 మంది పేదలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరలు పంచలేకపోయాం. గుడ్డు అలాగే నిరంతరం కూడా ఎవరింట్లో అయితే ఈ సేవా కార్యక్రమాలు జరుగుతాయో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా వెళ్తుంటే వస్తూనే ఉంటది. కానీ దాతృత్వం ఉండాలి, అది మెయిన్. చాలా మంది ధనవంతులు ఉన్నాయి, చాలా మంది డబ్బులు ఉన్నాయి, కానీ దాతృత్వం ఉండదు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియకుండా పోతే. అలా కాకుండా ఉన్నంతలోనే మన భార్య పిల్లలకు కొంత సాయం ఉంచుకొని మిగతాది దాన ధర్మాలు చేసినట్లయితే ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఆ భగవంతుడు మేలు చేస్తారని తెలుసుకుంటూ, మరి మంచి కార్యక్రమం మా జర్నలిస్ట్ సోదరులు కూడా అందరం కూడా మేము కూడా ప్రసాద్ కూడా జర్నలిస్టులకు సేవ చేస్తారు. అలా మేము కూడా ఎవరికి వచ్చిన రీతిలో వారికి చేస్తాం. మనం పరిమితి గురించి చేయలేం, కానీ పరిమితికి లోపు చేయగలం. ఏదేమైనా ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి దయా శ్రీనివాస్ చెప్పాడు, సాయం చేయడానికి ఇంకా కళాకారులు సంఘాలతో పని లేదు. అందరం ఒకటే ప్లాట్ఫామ్. రవితేజ ఉన్నాడు, అలాగే శ్రీనివాసరావు గారు ఉన్నారు, పట్నాయక్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మనందరం కూడా రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళే. మా నవీన్ ఉన్నాడు, నీకు భారతదేశంలో ఏ ప్రాంతంగా నవీన్ అక్కడి నుంచి కూడా ఫోన్ చేస్తాడు, నేనున్నానండి. మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకి భగవంతుడు కల్పించిన మేరకు 10 మందికి సాయం చేస్తూ మనం అందరికీ బాసలుగా నిలిస్తే ఖచ్చితంగా మనకి మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుందని, ప్రత్యేకంగా ఆ కుటుంబానికి కూడా ఎవరైతే ఉన్నారో లావణ్య గారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని, ఎప్పుడు కూడా ఒకటే సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలిగా నేను ఉన్నప్పటికీ కూడా నాకు కలిగిన రీతిలో మనం స్వామికి ఇచ్చే లేకపోయినప్పటికీ కూడా ఏదో దాంట్లో మన హస్తం ఉన్నాం. మనం కలిగినంత వరకు ముందుకు వెళ్ళాలన్న సంకల్పం ఉన్నది. ఏదైనా జగదీష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. మరి పెద్దలు చాలా మంది చెప్పారు. మరి ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి మా సోదరుడు నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మా కులంలో, మా వైసీ కులంలో చాలా మంది వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేయాలి, వారు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ మా సోదరుడు జగదీశ్వరి గారు ఎప్పుడు సోషల్ సర్వీస్, ప్రజాసేవ, సంక్షేమంగా ముందుకు వస్తూ నిరంతరం ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన అనేది మా కులంలో చాలా. ఆయన ప్రత్యేకంగా ఒక జిల్లా ప్రెసిడెంట్ గా అభ్యర్థిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా నా వంతు సహాయం కూడా మీకు ఎప్పుడు చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. సేవ అనేది గుడికెళ్తే రాదు, మనం చేసే కార్యక్రమాలే ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు కూడా ఏ రోజైనా గుడికెళ్ళి స్వామి నాకు ఇది కావాలి అంటే ఏ రోజు మనకి ఆ దేవుడు ఇప్పుడు మనకు అందించడు. ఏ ఆలోచన లేకుండా స్వామికి నిండు మనసుతో మనం రాముగారు ఆ స్వామివారి పూజలు చేస్తే తప్పకుండా ఆ దేవుడిని కలుస్తాడు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి దాతలందరూ కూడా మరి ఆ భగవంతుడు అన్ని వేళ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది. డబ్బు కొట్టు పోస్టింగ్ పట్టు ఎమ్మెల్యే వాసుపల్లి అవినీతి స్కామ్ బయటపెట్టిన జనసేన నాయకులు డాక్టర్ మహమ్మద్ సాదిక్. ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులు, బదిలీల ద్వారా సుమారు 25 కోట్లు వెనక్కి వేసుకున్నట్లు సాదిక్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంతకాలు పెట్టిన బదిలీల సిఫారసు లేఖలను ఆధారంగా చూపించారు సాదిక్. అలాగే డబ్బులివ్వని వారికి బదిలీలు, పోస్టింగ్లు నిలిపివేయాలని కూడా లేఖలు, నేరుగా సీఎం ఆఫీస్కి రాసిన లేఖలు కూడా ఆధారంగా సాదిక్ మీడియాకు చూపించారు. ప్రతి పోస్ట్కు ఓ టారిఫ్ పెట్టుకుని మరీ వసూలు చేస్తున్నారని సాదిక్ ఆరోపించారు. ముఖ్యంగా పోలీస్, ఎలక్ట్రికల్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పరిశుభ్ర కార్మికుల నియామకాలలో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. సిఫారసు లెటర్కి కనీసం ₹1,00,000. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉద్యోగుల పోస్టింగులు, బదిలీల ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, విశాఖ దక్షిణ జనసేన పార్టీ నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఏదైతే ఈ జీవీఎంసీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా రకరకాల్లో, అది ఏదైనా సరే, అంటే డిపార్ట్మెంట్ ఏదైనా సరే డబ్బు కొట్టు పోస్టింగ్ పట్టు అన్నట్లో భాగంగా ఈ
వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి ఏం చేశారంటే, ఒక మెనూ కార్డు ఉంది ఆయన దగ్గర, ఒక టెరిఫ్ ఉందన్నమాట. మనం ఏదైతే హోటల్కో రెస్టారెంట్కో ఏదైనా మనం వెళ్ళాం అనుకోండి, బాబు మెనూ చూపించు అన్నట్టు ఎలాగైతే మెనూ తీసుకొని మెనూ కార్డు తీసుకొని ఏదో ఆర్డర్ ఇస్తాం కదా, అలాగా ఎవరైనా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎవరైనా సరే ఏదైనా పోస్టింగ్ కావాలన్నా ఒక మెనూ కార్డు ఉంది. ఆ మెనూ కార్డు ఏంటంటే క్లియర్గా సిఐ పోస్టింగ్కి 10 లక్షల రూపాయలు, ఎస్ఐకి 5 లక్షల రూపాయలు, హోంగార్డ్ పోస్టింగ్ అంటే ట్రాన్స్ఫర్లో ఇవన్నీ కూడా అనమాట 2 లక్షల రూపాయలు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రికమెండేషన్ అనమాట. అంటే ఒక లెటర్, ఏదైనా సరే ఒక రికమెండేషన్ లెటర్ కావాలంటే 1 లక్ష రూపాయలు, మినిమం 1 లక్ష రూపాయలు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వాలంటే ఆయన టారిఫ్లో భాగం అనమాట వాసుపల్లి. అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రికమెండేషన్స్ ఉంటాయి, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్లు కానీ దేనికైనా సరే 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు. ఆ పోస్ట్ బట్టి ఆయన తాలూకున్న క్యాడర్ బట్టి ఒక పోస్ట్ ఉంది జీవీఎంసీలో, పెద్ద పోస్ట్ అనుకోండి, లైక్ సిఎంఓహెచ్ పోస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా పీడీ పోస్ట్ అనుకోండి, ఒక 10 లక్షల వరకు వాళ్ళ తాలూకా టారిఫ్లు అనమాట. అందుకే ఈ రికమెండేషన్ లెటర్స్కి ఏంటంటే మినిమం 1 లక్ష రూపాయలు, మ్యాక్సిమం 10 లక్షల రూపాయలు అనమాట. అలాగే ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్, లీగల్ హైర్ సర్టిఫికేట్ అంటారు కదా, ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్స్ కూడా ఎవరైతే కావాలో వాళ్ళందరూ కూడా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే తాలూకా ఆఫీస్కి వెళ్తే ఏంటంటే, ఏంటి ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ కాలుకున్న ఆస్తులు ఏంటి అవన్నీ చూసి ఎంఆర్ఓకి ఫోన్ చేసి రికమెండ్ చేయాలంటే దానికి కూడా ఏంటంటే 50,000 నుంచి 2 లక్షల రూపాయల తాలూకా టారిఫ్ ఫిక్స్ చేశారనమాట. అంటే చిన్నవి ఏవైనా చిన్న ఆస్తులు అవి ఉంటే 50,000 తీసుకుంటారు, పెద్ద ఆస్తులు ఉన్నాయి దాని వెనకాతల వాళ్ళకు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే కేవలం ఒక ఫోన్ చేసి చెప్పడానికి కోసం. అలాగే షిఫ్ట్ ఆపరేటర్, ఏపీఈపీడీసీఎల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ పోస్టుల కోసం 6 లక్షల రూపాయలు, 6 lakhs ఒక పోస్ట్ కోసం 6 లక్షల రూపాయలు. అవుట్సోర్సింగ్ పోస్ట్, గవర్నమెంట్ దాంట్లో అవుట్సోర్సింగ్ పోస్ట్ ఏదైనా దానికి రికమెండ్ చేసి పోస్టింగ్ వేయించాలంటే 5 లక్షల రూపాయలు. శానిటరీ వర్కర్, ఏదైతే జీవీఎంసీలో ఏదైతే పారిశుభ్ర కార్మికులు ఉంటారో వాళ్ళ కోసం 3 లక్షల రూపాయలు. అంగన్వాడీ టీచర్స్, ఈ అంగన్వాడీ టీచర్స్కి 2 లక్షల రూపాయలు. అంగన్వాడీలో ఆయాకి 1 లక్ష రూపాయలు. ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు. అలాగే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మనకు తెలుసు, ఏదైతే ఈ గుడి తాలూకా నామినేటెడ్ పోస్టులు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్స్ కానీ దీనికి అందరు కూడా మీ అందరికీ తెలుసు. ఒక విషయం ఏంటంటే, కేవలం కనక మహాలక్ష్మి టెంపుల్ కోసం, ఆలయం కోసం, చైర్మన్ కోసం ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు ఈ గణేష్ కుమార్కే ఆఫర్ చేయడం జరిగింది. డబ్బులు కూడా ఈయన తీసుకున్నాడు, ఆ వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేను, కానీ 1 కోటి రూపాయలు గణేష్ కుమార్కి ఆయన ఆఫర్ చేసి ఇప్పుడు దాకా ఆయనకి పోస్ట్ ఇప్పిస్తాను, అదిగో ఇప్పిస్తాను, ఇదిగో ఇప్పిస్తానని ఆయన తిప్పుతున్నాడు లిటరల్గా. గతంలో కూడా ఆయన చైర్మన్గా చేస్తున్నాడు, మళ్ళీ నీకే ఇప్పిస్తానని చెప్పేసి మొన్న దాంట్లో మిస్ అయింది, కానీ డబ్బులు మాత్రం ఆయన దగ్గర ఉండిపోయింది. ఆయన అలాగే ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు, 1 కోటి రూపాయలు నాకు ఈ పోస్టింగ్ కోసం తీసుకున్నాడు, ఇప్పుడు దాకా నాకు ఇవ్వలేదని చెప్పేసి. అలాగే ఈ రీసెంట్గా అపాయింట్ అయిన మీ అందరు తెలుసు కదా, ఈ నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్లో బోల్డ్ ట్రాన్స్ఫర్ నామినేషన్లు జరిగాయి. ఇవన్నీ కూడా ఈ టారిఫ్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు జరిగాయి. అలాగే ఈయనకి తెలియకుండా కానీ లేకపోతే ఎక్కడ పైనుంచి ఏదైనా పోస్టింగ్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఈయన సంబంధించిన పరిధిలో కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఈయన ఒక లెటర్ పెట్టి ఇంకొకటి ఎవరికైనా వస్తే ఈయన డైరెక్ట్గా లెటర్లు అనమాట లేనిపోని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ, అదిగో ఈ వ్యక్తికి ఇవ్వద్దు, ఈ వ్యక్తికి ఏమో పోస్ట్ ఎవడైనా సరే రికమెండ్ చేస్తారు, సరే రికమెండ్ చేసి ఇది పోస్టింగ్ ఇవ్వని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు. మనోడు ఎంత కక్ష సాధింపులాగంటే వీడికి అందలేదని చెప్పేసి లెటర్లు రాసి పోస్టింగ్లు కూడా ఆపించే వ్యక్తి ఈ వాసుపల్లి గణేష్ కుమార్. 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రామ్ గాని, చేయూత ప్రోగ్రామ్ గాని, ఈవెన్ ఇన్ ఎ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రామ్ కూడా కలిసి వస్తుంది. అక్క చెల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము, వాళ్ళకు చూపించగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి సంవత్సరం వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం. కాబట్టి ఈ రోజు పొదుపు సంఘాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ అవుట్ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ 0.3%, ఎక్కడ 18%. లిటరల్ గా ప్రతి అక్క చెల్లెమ్మలను ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేసినాం. ఈ ఒక్క వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క ప్రోగ్రాం 25,570 కోట్ల రూపాయలు. ఓన్లీ ఒకటే ఒక ప్రోగ్రాం. ఇందులో 3 ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా 6,400 దగ్గర 6,400 కోట్ల రూపాయలతో.
19,200 కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇవ్వడం జరిగిపోయింది. ఇక చివరి ఇన్స్టాల్మెంట్ 4వ ఇన్స్టాల్మెంట్ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం 4 దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారుపేరుగా ఏదైతే మనం మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో అందులో చివరి ఇన్స్టాల్మెంట్ 6,400 కోట్ల రూపాయలు 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది.